ఇప్పుడు మాత్రం చాలా అంటే నార్మల్ అనిపిస్తుంది, ఊకే నడుపుతున్నా కదా, సో చాలా నార్మల్ అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ నాది, మస్తు ఉంటుంది లిటరలీ. అక్కడ ఉంటారు కదా కౌంటర్లో, వాళ్ళైతే నన్నే చూస్తారు, వీడేంటి కెమెరా హెల్మెట్కి కెమెరా పెట్టుకొచ్చిండు ఇట్లా చూస్తున్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి నేను 3:30కే లేచిన. ఇప్పుడు రైట్ నౌ 5 అవుతుంది. అంటే కొంచెం సేపు అట్లే కూర్చున్న ఒక 15-20 మినిట్స్ తర్వాత ఫ్రెష్ అప్ అయిన అనమాట. సో రైట్ నౌ ఇప్పుడు నేను వీడియోస్ ఫిల్మ్ చేస్తున్నా ఎర్లీ మార్నింగ్, బికాస్ షెడ్యూల్ కంపల్సరీ ఫినిష్ చేయాలని ఉంది నాకు, టు డూ లిస్ట్ అయినా. సో జస్ట్ ఐఎమ్ డాక్యుమెంటింగ్ దిస్. ఓకే, A few moments later. రైట్ టైం వచ్చేసి 6:47 అవుతుంది. అండ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది, మమ్మీ తెచ్చింది కీరా. లైట్ బ్రేక్ఫాస్ట్ అనమాట, హెవీగా తీసుకోవట్లేదు ఫుడ్, బికాజ్ ఎర్లీ మార్నింగ్ కదా, 7 కూడా కాలేదు ఇంకా. బట్ నేను 3:30కి లేచిన కాబట్టి నాకు ఆకలేస్తుంది. సో జస్ట్ గాట్ సమ్ కీరా. యాక్చువల్లీ ఇవి హంగర్ క్రేవింగ్స్ని ఆపేస్తాయి అనమాట, కీరా ఇంకా ఒక స్పూన్ ఆఫ్ హనీ, ఒక కైండ్ ఆఫ్ ట్రిక్స్ లాంటివి ఇవి టు అవాయిడ్ హెవీ ఫుడ్ అట్ వాట్ ఎవర్ టైమ్ యూ వాంట్. ఓకే, సో ఇప్పుడు ఇది తిన్న తర్వాత నేను జిమ్కి వెళ్ళాలి. నా టు డూ లిస్ట్లో ఏముంది, ఓకే, ఇన్స్టాగ్రామ్ స్టోరీ మార్కెటింగ్ చేసిన తర్వాత జిమ్కి వెళ్ళాలన్నమాట. సో యా, ఆల్రెడీ ఇప్పుడు నాకు జిమ్ టైం అయిందనమాట. నేను నా ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను వాడేది వచ్చేసి మజిల్ టెక్ నైట్రోటెక్ రిప్డ్ వాడుతున్నాను నేను, బికాజ్ నేను ఫ్యాట్ లాస్ జర్నీ ప్లస్ మజిల్ బిల్డింగ్ రెండిట్లో ఉన్నా అనమాట. ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ నాది, మస్తు ఉంటుంది లిటరలీ. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, ఇది 6,000 సంథింగ్ చేంజ్ ఉంటుంది. ఫుల్ రావట్లేదు. ఓకే ఫైన్, చలో స్టార్ట్ అవుతుంది ఇక. ఫైనల్లీ జిమ్కి వచ్చేసిన నేను. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా బికాస్ చాలా నాయిస్ ఉంది ఇక్కడ. ఏంటో తెలియదు, ఎక్కువ మంది లేరు కానీ చాలా నాయిస్ అవుతుంది. అండ్ ఫైనల్లీ నా ప్రీ వర్కౌట్ చేస్తాం కదా వార్మప్, అక్కడ వచ్చేసిన నేను ఆ స్పాట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు యాప్స్ మీద ఫోకస్ చేసిన నేను. సో బాగానే చేసిన వేరియేషన్స్, బట్ మీకు జస్ట్ 2 క్లిప్స్ చూపిస్తున్నా అంతే, బికాస్ ఎక్కువ చూస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బి నాట్ గుడ్, రైట్? Many hours later. ఆల్రైట్, సో మధ్యాహ్నం నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. ఐమ్ ప్రిపేరింగ్ సంథింగ్. నేను నా డ్రీమ్ మాస్టర్ ప్రోగ్రామ్ని, అంటే నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను కదా, సో దానికి రిలేటెడ్ అయిన ఒక మంచి ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట ఫర్ మెనీ పీపుల్ హూ వాంట్ టు స్టార్ట్ దిర్ ఆన్లైన్ బిజినెస్. వాళ్ళకి అది యూజ్ అవుతుంది అనమాట. సో దాన్ని నేను ప్లాన్ చేస్తున్నా కరెక్ట్గా. సో దానికోసం రోజంతా లిటరలీ ల్యాప్టాప్ మీద కూర్చొని అంతా ప్రిపేర్ చేసిన అనమాట. అండ్ రైట్ నౌ నాకు బయటికి వెళ్ళబుద్ధి అవుతుంది. ఇక్కడ దగ్గరలో క్రీమ్ స్టోన్ ఉందన్నమాట, అక్కడికి వెళ్దాం. ఓకే, లెట్స్ గో, మన కైల్ మీద పోదాం. ఆల్రైట్ గాయ్స్, వెళ్తున్నాం మనం ఇప్పుడు క్రీమ్ స్టోన్కి. ఈ రోడ్ ఎప్పుడు హడావిడిగా ఉంటుంది. ఒక సైడ్ రివర్ వ్యూ ఉంది కదా, అందుకని చెప్పి. రివర్ లేక్. ఓకే, ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ మాత్రం అస్సలు ఎప్పటికీ చేంజ్ కాదు. వాళ్ళు ఎంత అంటే ఇప్పుడు టర్నింగ్ పాయింట్లు ఎంత ముందు పోయినా కానీ ఇది మాత్రం నాకు తెలిసి ఎప్పటికీ చేంజ్ కాదు, బికాస్ హైదరాబాద్ ఈజ్ సో రష్. ఇక్కడ ఈ రూట్ మనకు ఐడియా లేదు, బట్ అక్కడ రష్ ఉందని చెప్పి ఇక్కడ సైడ్ వచ్చినాం మనం. ఓకే, కరెక్టే వచ్చినాం. ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సైడ్ ఎప్పుడు రాలేదన్నమాట, అందుకే జర్ర కన్ఫ్యూజ్ అవుతుంది. కాకపోతే ఇట్స్ ఓకే. నాకు ఇట్లా ఏదైనా వెహికల్ మన ముందు మెల్లగా పోతుంటుంది కదా, నాకు ఎంత ఇరిటేషన్ వస్తుంది. బండి అయితే నిజం చెప్తున్నా, రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్సలెంట్ బండి అసలు. అందరూ అంటుంటే ఏమో అనుకున్నా కానీ తీసుకుంటే మాత్రం, అంటే నడిపిస్తుంటే ఆ ఫీల్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అసలు. చాలా మంచిగా అనిపిస్తుంటుంది బండి నడుపుతుంటే. అంటే ఫీల్ అంటున్నా. నా దగ్గర ఇంతకుముందు యూనికార్న్ ఉంటుండే, హోండా యూనికార్న్. అది అంటే ఇంత ఫీల్ అయితే అసలు లేదు అది ఆ బండి. అంటే సౌండ్ మంచిగా వస్తుంది, దాన్ని కూడా కిష్ అని సౌండ్ వస్తుంది. కాకపోతే ఈ బండికి ఉన్నంత పికప్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ లుక్స్ కానీ, ఇంకా నాకు ఇది నిజ పర్సనాలిటీ హైట్ బాగుంటుంది కాబట్టి నాకు ఇది జబర్దస్త్ సెట్ అయింది బండి ఇది. ఇంకా ఫస్ట్ అయితే నేను అసలు అంటే వేరే వాళ్ళ ఇట్లా బుల్లెట్ మీద ఎక్కి కూర్చుంటాం కదా, అట్లా కూర్చున్నప్పుడు చూస్తే అమ్మ ఏంద్రానైనా ట్యాంక్ ముంచి ఉంది, అంటే ఇంత పెద్దగా ఉంది ట్యాంక్ ఇట్లా అనిపిస్తుండే నాకు. కాకపోతే ఇప్పుడు మాత్రం చాలా అంటే నార్మల్ అనిపిస్తుంది, ఊకే నడుపుతున్నా కదా, సో చాలా నార్మల్ అనిపిస్తుంది. ఇంకోటి నాకు ఈ బండిని నేను కంట్రోల్ చేస్తాను ఇట్లా అనుకుంటుండే నేను, బట్ ఈజీగా కంట్రోల్ చేస్తున్నా. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్స్
వావ్. ఆల్రైట్, లోపలికి వెళ్దాము. నేను నా జుట్టు వదిలేయండి, హెల్మెట్ పెట్టుకున్నాను, అందుకే అట్లా అయింది. లెట్స్ గో ఇన్సైడ్. నేను ఫస్ట్ టైం వచ్చిన క్రీమ్ స్టోన్ స్టోర్కి, అంటే ఇన్ పర్సన్. అంబియన్స్ చాలా బాగుంది, కాకపోతే కొంచెం చిన్న ఉంది స్టోర్. సో గైస్, ఈ కార్నర్కి వచ్చి కూర్చున్నాను నేను ఇక్కడ. అండ్ బాగానే ఉన్నారు కస్టమర్స్, సంథింగ్ బర్త్డే పార్టీ అవి ఇవి చేసుకుంటున్నారు. అక్కడ ఉంటారు కదా కౌంటర్లో, వాళ్ళైతే నన్నే చూస్తారు, వీడేంటి కెమెరా హెల్మెట్కి కెమెరా పెట్టుకొచ్చిండు ఇట్లా చూస్తున్నారు. ఇప్పుడు నేను ఇలా ల్యాప్టాప్ మీద చూస్తే షాక్ అవుతారేమో వాళ్ళు. ఇగో ఇక్కడనే చూడండి, వీళ్ళు కేక్ తెప్పించుకోరు, బర్త్డే అనుకుంటా వాళ్ళకి. హ్యాపీ బర్త్డే గాయస్. ఆల్రైట్, నేను ఏదో ఒకటి ఆర్డర్ చేస్తా, వీళ్ళు మరీ విచిత్రంగా చూస్తారు, నాకే మంచిగా అనిపిస్తలేదు యాక్చువల్లీ. చాలా 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 రకాలు ఉన్నాయి, అసలు చూపిస్తాను మీకు. సో గైస్, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో, కాకపోతే నేను ఈ షుగర్ ఫ్రీ కాన్సెప్ట్స్లో ఈ డేసీ డిలైట్ ఆర్డర్ చేసిన అనమాట. అంటే వాళ్ళని అడిగిన మీ బెస్ట్ సజెషన్ ఏంటంటే అదని చెప్పి. మీన్ వైల్ నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత నాకు లైట్గా కొంచెం సెటప్ ఉండే అది చేసుకున్నాను అనమాట. బికాజ్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ మార్కెటింగ్ మీద ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నా ఫర్ మై డ్రీమ్ హస్లర్ ప్రోగ్రామ్, అదే డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రాంలో, టు హెల్ప్ మై క్లయింట్స్ టు మేక్ మోర్ సేల్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ మార్కెటింగ్. ఒక ఎఫెక్టివ్ వేలో ఇన్స్టాగ్రామ్ స్టోరీ మార్కెటింగ్ ఎలా చేయాలో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక చూడండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీ మార్కెటింగ్ బై మిహాన్ మాల్గులా. సో అది ప్రిపేర్ అంటే కంటెంట్ అంతా ప్రిపేర్ చేసుకున్న, క్యాన్వాలో ఎడిట్ చేస్తున్నాను అనమాట అంతా. సో ఐ వాజ్ జస్ట్ ప్రిపేరింగ్ సమ్ స్లైడ్స్. సో ఇది షో ఆఫ్ కోసం తెలియదు, నిజంగా నాకు చేయాలని, అంటే ఐ మీన్ చిన్న సెటప్ ఉండే అది చేద్దామని అనుకున్నా. అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ప్లేసెస్. ఎప్పుడు ఇంట్లోనే ఉండి నాకు చాలా బోర్ కొడుతుంది, అందుకే వచ్చిన అనమాట. సో వన్స్ ఆ ఐస్ క్రీమ్ ప్రిపేర్ కాగానే నాకు వాళ్ళు తెచ్చిస్తామని చెప్పారు అనమాట. సో నేను వెళ్ళి అక్కడ కూర్చున్నా. బై ద వే, ఆ వీడియో నేను ఇప్పుడేం ఫిల్మ్ చేయలేదు, ముందే నేను వచ్చినప్పుడే ఫిల్మ్ చేసిన అనమాట, అతను ప్రిపేర్ చేసేది. అండ్ ఫైనల్లీ బిల్లింగ్ టైం అయింది. నేను వెళ్ళాలి, నాకు అర్జెంటుగా కాల్ ఉందన్నమాట. సో ఈ పర్సన్, అంటే నేను మేనేజర్ అనుకుంటా, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాను. అండ్ నాకు 10% డిస్కౌంట్ కూడా ఇచ్చింది అనమాట. ఇక నేను ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నా, బికాజ్ నాకు మెంటర్షిప్ కాల్ ఉంది ఒకటి నా క్లయింట్స్లో ఇప్పుడు. సో గైస్, కాల్ అయిపోయింది ఇప్పుడే. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా, బికాజ్ నాకు నెక్స్ట్ ఎడిటింగే ఉంది, అంతకుమించి నేను ఏం చేయను. ఐ నీడ్ టు ఎడిట్ ద వీడియోస్. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సీ ఇన్ టుమారోస్ వ్లాగ్.